ఎవరన్నా పెంచుకుంటే పిల్లినో కుక్కనో శిల్కనో ఎలకనో పెంచుకుంటారు గాని సాఫియా అనే గీ అక్క కాకిని కన్నబిడ్డ తీరుగా చూసుకుంటాందట ఏడాది నుంచి. మరి ఏమైందో ఏమో కాకి కష్టకాలం వచ్చిందట. కావు కావని ఒరుతలేదట. కంట నీళ్ళు తీసుకుంటాందట. ఎందుకు డల్లుగున్నదని చూస్తే సుస్థి చేసిందట కాకికి. అందుకే ధనాధన్ దవాఖానకు తీసుకొని వచ్చింది. ఎవరికేమన్నా అయినా మంచిదే గాని నా కాకి కాసింత కూడా కష్టం రావద్దని పశువుల దవాఖానకు తీసుకొని వచ్చింది. అందుకే డాక్టర్లు పరీక్ష పట్టి చూసి దానికి ఏమైందో కనిపెట్టి సూదేసిండ్రు. అప్పటిదాకా శక్తి లేక కింద అడ్డం పడ్డ కాకి జరసేపటికి కాళ్ళు చక్కగా పెట్టి నిలుస్తున్నది. ఈ కాకిని సాగుతున్న సాఫియా అక్కకు పోతున్న పానం తిరిగి వచ్చినట్టు అయింది కావచ్చు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం నుండే షేక్ యూసఫ్ సాఫియా అక్క ఇంటికి ఏడాది కింద వచ్చిందట ఈ కాకి. దానికి కడుపు నిండా తిండేస్తే తినిపోయిందట. సాఫియా అక్కోలు కూడా మర్చిపోయిందట. కానీ తర్వాత ప్రతిరోజు ఇంటికి వచ్చి మనుషులలో కలిసి చేస్తున్నదట. అట్లా అందరు తిరగనే నేను మీ కుటుంబంలో సభ్యుని అన్నట్టు మెదిలిందట. అందుకే సాఫియా అక్కోలు దీనికి చికెను మటన్ ముక్కలు ఇష్టమైన కూరలు బిర్యానీలు పెట్టిందట. అంత మంచిగా చూసుకున్నారు కాబట్టి కాకి సుస్థి చేయంగానే కాలిని అడుకన దావకనకు పరుగులు తీసింది. ట్రీట్మెంట్ దగ్గరుండి చేయించి కాలం చేయాల్సిన కాకి జీవం పోయించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. కాకి కోసం గింత కష్టపడుతున్నావు, నీ మనసు మస్తు పెద్ద సాఫియా అక్క అని మెచ్చుకుంటున్నట్టే కామెంట్లు పెడుతుర్రు వీడియో చూసిన పబ్లిక్. ఈ గురంగల్లో ఈరమ్మ ఇల్లు కడితే ఈశాన్యం మిగిలిచ్చిందట, వాయువ్యం వంకర పోయిందట. హాగో అట్లనే ఉన్నది మన తెలంగాణ సర్కార్ పనులు. ఓ ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు, ముందు చూపు లేదు, మంది బాగులేదు అన్నట్టే అడ్డదొడ్డం పనులు చేసుకుంటూ పోతున్నది. మేడారం సమ్మక్క సారక్క జాతరలో 3 కోట్లు ఖర్చు పెట్టి దర్శనానికి లైన్లలో నిలబడ్డ భక్తులకు ఎండ కొడితే చెమటలు గారకుండా ఉబ్బరియకుండా వానొస్తే తడవకుండా కాకుండా నిమ్మలమైన నీడు ఉండేదానికి 3 కోట్లు పెట్టి ఈ 2 షెడ్లు కట్టించిండ్రు. మంచిది, భక్తుల బాగు కోరుతున్నారంటే మంచిది. కానీ మళ్ళా గుల కొడుతున్నారు. గదేంది అంటారా? సమ్మక్క సారలమ్మ గద్దెలను పెద్ద వేషతానికి 2 షెడ్డులు అడ్డమున్నాయట. అందుకే వీటిని కూల కొడుతున్నారు. ఇక అంటే చూడుండ్రి, కాంగ్రెస్ సర్కార్కు ఎంత ముందు చూపున్నదో, ఎంత ప్లానింగ్ ఉన్నదో సర్కార్కు. 3 కోట్ల సర్కార్ సొమ్ము జంపన్న వాగులా ఉత్తుతో పోసినట్టు కాదా ఇది? షెడ్లు కట్టేటప్పుడు కాసింత దూరం కట్టాలి కదా. తల్లుల గద్దెలను పెద్దగా చేస్తే ఈ షెడ్యూల్ అడ్డం వస్తాయి కాబట్టి కొంత జాగ వదిలిపెట్టి కట్టాలి అని సోయి ఉండాలి కదా. కానట ఆఫీసర్ల నెత్తిలో గుజ్జున్నట్టు ఆలోచన చేయలేదు. ఇటు సర్కార్కు కమిషన్ల సోయి నుంచి బయటకు రాలేదు. అందరు కలిసి జనం సొమ్మును గంగలో పోసినట్టు చేసిండ్రు. ఆ 3 కోట్ల సొమ్ముతో ఏదన్నా మండలంలో మొత్తంలో ఇందిరామీన్లు కట్టియొచ్చు, ఆర్టీసీకి కొన్ని కొత్త బస్సులు కొనొచ్చు. కానీ అడ్డమైన తెలుగులతో 3 కోట్లు నాగం చేసిండ్రు. షిషిషి అని తిడుతున్నారట మేడారం షెడ్డుల ముచ్చటెరకైనా సమ్మక్క సారక్క తల్లుల భక్తులు.